దీవించబడ్డాడుగా, అన్ని విధాలు కనపరచబడ్డాడుగా. ఏం తక్కువ ఉందని? ఇన్ని మేలు అనుభవించిన, ఇన్ని దీవెనలు పొందిన, ఇంత నీతిమంతుల కుటుంబంలో పుట్టుకొచ్చిన, ఇంతగా ప్రయాసపడ్డా, ఇంతగా కనపరచబడ్డా, ఆశ్చర్యం చెప్పనా? ఐగుప్తీయుల రక్తము విడి నరనరాల్లో ప్రవహిస్తున్న దేవుడు కనికరించి తీసుకుని వెళ్ళి వంశావళిలో దేవుడు చేర్చాడే. యోసేపు పోగొట్టుకున్న స్థానం తిరిగి ఎఫ్రాయిం మనుషులు దేవుడు ఇచ్చాడే. అలాంటి స్థానమును పొందుకున్న ఈ ఎఫ్రాయిం బుద్ధి లేని వాడే వృద్ధిలోనికి రాకుండా పోయాడు. ఎంత భయంకరం! ఇశ్రాయేల్ ప్రజల్లో నుండి అధిక బలము, సైన్యాధిపతులు కలిగినటువంటి గోత్రమే ఎఫ్రాయిం గోత్రం. ఎన్నో జయాలు, ఎన్నో విధములైన అద్భుత కార్యాలు అనుభవించిన గోత్రమే ఎఫ్రాయిం గోత్రం. ఈ గోత్రానికి తిరుగులేని జయం, తిరుగులేని నడిపింపు, తిరుగులేని బలం, తిరుగులేని శక్తి, ఇన్ని అద్భుత కార్యాలు బుద్ధి లేని వాడే వృత్తిలోనికి రాకుండా పోయాడు. ఏమండి, ఇశ్రాయేలు వంశస్థులలో నుండి ఒకడిని దేవుడు శాపగ్రస్తునిగా చేసి వాడి గురించి అతడు బుద్ధి లేని వాడే వృద్ధిలోనికి రాడు అని శాపం ప్రవచనించి శాపం పెట్టి దేవుడు పంపించేశాడే. అలాంటి ఇశ్రాయేలు గోత్రాన్ని ప్రక్కన పెట్టాడే. నువ్వు నేను ఒక లెక్క అంటారా? హలో మిట్లారా, యేసు ప్రభువు నమ్ముకున్నాము, మారు మనసు పొందేశాము, బాప్తిసం తీసుకున్నాము, చర్చికి వెళ్తున్నాము, పాటలు పాడుతున్నాము, ఆరాధన చేస్తున్నాము, వాయిద్యాలు వాయిస్తున్నాము, పాటలు పాడుతున్నాము, ప్రసంగాలు చేస్తున్నాం, మత్స్యదాగులు తెల్ల వస్త్రాలు ధరించుకున్నాం, దేశాలు తిరుగుతున్నాం. ఈ క్వాలిటీస్ ఉన్నంత మాత్రాన కనికరింపబడే అవకాశం ఉందంటారా? నీ భక్తి నిన్ను కనికరిస్తుందంటారా? నీ విశ్వాసాన్ని కనికరిస్తుందంటారా? నువ్వు చేసే పనులు, నువ్వు చేసే క్రియలు నేను కనికరిస్తాయంటావా? నీతిమంతుల కుటుంబంలో పుట్టుకొచ్చిన, రెండంతల ఆశీర్వాదాలు పొందిన, కుడి హస్తాన్ని దేవుడి తనపై ఉంచిన, ఎన్ని కార్యాలు 40 సంవత్సరాలు అరణ్యంలో నడిపించి, పగటిపూట మేఘస్తంభముగా ఉండి, రాత్రి వేళ అగ్నిస్తంభంగా ఉండి ప్రభు నడిపించి, చివరికి యోర్దాను దాటి అక్కడున్న వారందరినీ వెళ్ళగొట్టి, బిడ్లారా హ్యాపీగా ఉండండిరా, జాగ్రత్తగా ఉండండిరా, పరిశుద్ధంగా ఉండండిరా, నీతిగా ఉండండిరా, యథార్థంగా ఉండండిరా అని దేవుడు వారికి ఒక క్రమాన్ని అప్పగించి వెళ్ళిపోతే, చివరికి ఏమైపోయాడమ్మా? బుద్ధి లేని వాడే వృద్ధిలోనికి రాకుండా పోయాడు. స్తోత్రం. కూర్చోండి. నా మాటలు అర్థమైన వారు ఒక్కసారి మీ గురించి పైకి గట్టిగా స్తోత్రం చెప్పాలి. కొంచెం గట్టిగా. ₹1,000 మాట చెప్తాను, మీ స్పందన గట్టిగా వినపడాలి. ఈ రాత్రి దేవుడు మనల్ని శాపానికి పిలవలేదు, శపింపబడిన వాడు సహితం ఆశీర్వదింపబడ్డానికి పిలవడ్డాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. శాపములను కొట్టివేసి ఆశీర్వాదాలు ఇవ్వగలిగే దేవుడు ఆయన. నీ దుఃఖమును ఆనంద నాట్యముగా మార్చగల దేవుడు ఆయన. నీ అరణ్య రోదన ఉల్లాస వస్త్రముగా చేయగల దేవుడు ఆయన. ప్రతి పనికిరాని పాత్రను శ్రేష్టమైన ఘనమైన పాత్రగా తన ఇంటిలో పెట్టుకోగలిగిన దేవుడు ఆయన. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఎఫ్రాయిము శపింపబడగలిగిన కారణాలు మేము ముందు పెడితే మన నిజ జీవితాల్లో